హాయ్ అండి. వెల్కమ్ టు సాయిషా ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు వచ్చేసి పండగ దగ్గరకొచ్చేస్తుంది కాబట్టి పనిలో పని ముక్కోటి ఏకాదశి జనవరి 1 మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పి మార్నింగ్ నుంచి ఇల్లైతే క్లీన్ చేసేసి చేపల కూర అయితే వేసుకొని టేస్టీగా వేడివేడిగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఈ స్టైల్‌లో చేపల కూర కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ముందుగా చేపలకి ఉప్పు, కారం, పసుపు రాసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్‌లో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి మసాలా పేస్టు అంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకొని తగినంత చింతపండు పులుసు, ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకుని చేపల ముక్కల్ని ఎప్పుడూ కూడా గరిటెతో కలపకూడదండి. చూపిస్తున్న విధంగా మనం కలుపుకొని లాస్ట్‌లో మనకి తగినంత ఉప్పు కూడా ఒకసారి చూసుకొని కలుపుకొని వేసుకోవాలండి. నేనైతే కరివేపాకు, కొత్తిమీర చాలా ఎక్కువ వేస్తానండి. అలా తుంచనింకా కొమ్మలు కొమ్మల కింద ఏసేసి బాగా మరిగించుకుంటే చేపల పులుసు